అజ్మల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మనకి ఒక పాత సినిమా పేరు గుర్తు రావట్లేదు కానీ తనికెళ్ళ భరణి గారు తోటరాముడు అనే ఉమ్, క్యారెక్టర్లో చెల్లికి పెళ్లి ఢిల్లీలో మళ్ళీ మళ్ళీ జరగాలి అంటూ ఉంటారు. అంటే ఎందుకు గుర్తుకొచ్చిందంటే ఒక చెల్లి కోసం ఒక అన్న ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు. కవిత కవిత గారికి బెయిల్ వస్తుంది అంటున్నారు. మంచి హంగామా జరుగుతుంది ఈ ఇవాళ మొత్తం ఢిల్లీలో అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఏ రకంగా చూడాలండి ఇప్పుడు మొత్తం కవిత గారి బెయిల్ కానీ ఇన్ని రోజులు ఏమి ఆ అంటే ఈ మద్యం కేసు పైగా ఒక స్త్రీ అయి ఉండి ఆవిడ మద్యం కేసులు ఇరుక్కోవడం దేశంలో ఎవరూ లేరు ఉమ్. అనుకుంటా. ఈ మొత్తం వ్యవహారం మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? మీకు ఒక విషయం గుర్తు, ఇవాళ ఆగస్టు 27, 74లో మీకు ఎమర్జెన్సీ విధించిన 75 అనుకుంటా. జస్ట్ సబ్జెక్ట్ టు కరెక్షన్, 74 అంటే 75. అంటే 4.5 దశాబ్దాల తర్వాత కూడా ఏమీ మార్పు లేదు. ఆ ఎమర్జెన్సీలోనే చాలా బాగుందిరా బాబు అనిపించడం అండి. ఎమర్జెన్సీ అప్పటికి ఆవిడ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించేటప్పుడు, అత్యవసర పరిస్థితి విధించేటప్పటికి మన స్వాతంత్ర్యం వచ్చి అది ఒక 25 ఏదో 13, 38 ఏళ్ళు అండి. మనం స్వాతంత్ర్యం, ఫ్రీడమ్ తాలూకా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న వేళ కొత్త కొత్తగా ఉంది. అంటే అప్పుడే తయారు చేసిన పాలకోవలాగా అందంగా ఆస్వాదిస్తున్నారు మన వాళ్ళు. ఆ టైంలో ఆవిడ ఎమర్జెన్సీ విధించింది. ఎమర్జెన్సీ కా తీన్ దళాల్ ఇందర్ సంజయ్ బన్సీలాలని, నేను బొడ్డోడైనగా నేను కూడా నా నినాదం వినిపించి కోడల మీద రాశాను నా 12 ఏళ్ళు అప్పుడు ఎమర్జెన్సీ విధించినప్పుడు. కానీ ఇవాళకి ఏ మార్పు ఉందండి? ఇప్పుడు నేను బిఆర్ఎస్ కేసీఆర్ గారు అమ్మాయి, తెలంగాణ జాగృతి గౌరవాధ్యక్షురాలు కవిత గారు, ఆవిడ తప్పు చేసిందో ఒప్పు చేసిందో అది ఓ పక్కన పెడితే, అసలు ఆవిడ చేసిన స్కామ్ ఆ వాల్యూమ్ ఎంత, ఆవిడైనా కక్కుర్తి పడిందా? ఆవిడ ఇలాగా అంత పొజిషన్ లో ఉండి, ఆ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండి, తెలంగాణ ఉద్యమ రథ సారథి ఉండి, తెలంగాణ భావోద్వేగాలతో మిళితమై ఉన్న వీళ్ళ జీవితాల్లో ఇటువంటి అవినీతి పనులు చేయటం తప్పున్నారా అంటే తప్పున్నారు కంటే ఎక్కువ. అసలు వాటి జోలికి వెళ్ళకూడదు. వాళ్ళకి ఏం లోటండి? సరే, గ్రాపాటో పొరపాటో ఏదో తప్పు జరిగింది. తప్పు జరిగిన తర్వాత వాళ్ళు కరెక్ట్ గా కొంగ మెడని ఎండ్రకాయ పట్టుకున్నట్టు పట్టేసుకున్నారు. ఢిల్లీ వాళ్ళ పని అదే. వాళ్ళు ఏంటంటే ఈ దేశాన్ని ఎలా ముందు నడిపించాలి, సర్వమానవ సౌభ్రాతత్వం ఎలా ఉండాలి, అభివృద్ధి పదంలో ఎలా నడిపించాలి, ఈ ప్రపంచంలోని అగ్రదేశంగా ఎలా నిలబెట్టాలి, అభివృద్ధి చెందుతున్న దేశం కాదు ఇది అభివృద్ధి చెందిన దేశం అని ఎలా చూపించాలనేటువంటి దాని కంటే కూడా బంగ్లాదేశ్ లో లాగా ప్రత్యర్థి పార్టీలను పీచమని చేసి పరిస్థితి, వాళ్ళ లోపలేసేసి ఎన్నికలు జరుపుకునే ఈ టైప్ వాతావరణం క్రియేట్ చేస్తారు. లక్కీగా మన చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళతో ఒక రకంగా చెప్పాలంటే కాంప్రమైజ్ అయిపోయి రాజీ పడి వాళ్ళతో ఎన్డీఏలో చేరి వాళ్ళ మద్దతు తీసుకుని, అంటే వాళ్ళ మద్దతు అంటే ప్రజల మద్దతు కాదు, వాళ్ళ మద్దతు, వాళ్ళ పార్టీ మద్దతు దీనికి ఏం ఉపయోగపడదు. పార్టీ తెలుగుదేశానికి కూటమికి వాళ్ళ పార్టీ పెద్ద మద్దతు అంటే వాళ్ళు వెనకాల ఉన్నారా బాబు అంటే ఇక్కడ ఏదైనా సిస్టమ్ సరిగ్గా పనిచేద్దన్న ఉద్దేశంతో ఆయన కూటమిలో చేరితే ఎన్డీఏలో బతుకు జీవుడు అంటే బయటపడ్డారు. ప్రజలు మాత్రం కూటమికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి చెప్పు తీసుకొట్టేశారు. అంటే ప్రజల అభిప్రాయం ఎలాగుంది చూసారా? కూటమిలో బీజేపీ పార్టీ మీద ప్రజాగ్రహం ఎంత ఉన్నా దాన్ని మించిన జగన్మోహన్ రెడ్డి కర్కసత్వం, కర్కోటకత్వం, అరాచకం, అవినీతి, దుర్మార్గం, ప్రజా వ్యతిరేక పాలన వాటి ముందు బీజేపీ లేకపోతే కేంద్ర పెద్దల దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అణిచివేత, నిరంకుశం, నియంతృత్వం ఇవన్నీ కూడా పోయినాయండి. అంటే చిన్న గీత ముందు పెద్ద గీతలాగా. అంత మాత్రాన కూటమిలో ఉన్నారో మనం కూటమికి మద్దతుగా మాట్లాడడం కాబట్టి వీళ్ళని ఏం అనకూడదు అంటాం కుదరదండి. నిజంగా ఆవిడ తప్పు చేసినా శిక్షించాలి, కేసులు నడిపించాలి. ఇన్నాళ్ళు జైలు పెట్టి ఏం సాధిస్తారండి? ఎప్పటికైనా కోర్టులో విచారణ సాగాల్సిందే కదా.
లోపల పెట్టేస్తే ఏంటి అంటే లోపల పెట్టేసి వీళ్ళతో డీల్ మాట్లాడుకుంటాం. ఇది సహించరాని విషయం అండి. తెలుగు వాళ్ళు ఎప్పటికీ జ్ఞానోదయం, బుద్ధి, జ్ఞానం వస్తో తెలియట్లేదు. ఒకనొకప్పుడు 1983లో ఢిల్లీ పాలకుల పెత్తనం, ఆ పెత్తనానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీ రామారావు గారు సమర పతాకం ఎగరేస్తే మనందరం ఏకమై వాళ్ళు తోలు తీసాం. వాళ్ళకి ఇక్కడ అంగుళం స్థానం ఇవ్వకుండా ఈ దేశం అంతా ఒకవైపు ఉండగానే మనం మనం మన ఆత్మగౌరవం వైపు నిలబడ్డాం, ఆత్మవిశ్వాసంగా నిలబడ్డాం. అలాంటిది ఆ జాతీయ పార్టీలు సేడ, ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిన ఒక విషపు మొక్క రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలైపోవడానికి ఆద్యుడు అతనే. వాళ్ళు చేసిన దుర్మార్గం ఈ అరాచకం వల్ల ప్రజల్లో ఒక రకమైన వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత కాలం అలా తెలంగాణ భావనే లేదు. మెల్లమెల్లగా వాళ్ళు కులం వాడారు, మతం వాడారు, అన్ని వాడి పంజరక్క ప్రాంతాన్ని వాడేసి మొత్తం మీద ఇప్పుడు ఇవాళ చూడండి అంత బలహీన పడిపోయి మనం ప్రజాదరణ ఎంత ఉన్నా చంద్రబాబు గారు చేసినట్టు బీజేపీతో పెట్టుకోవాల్సి వచ్చింది. కేసీఆర్ గారిని ఆయన పరిపాలనలో ఆయన అహంకారం చూసామేమో కానీ నేను కేసీఆర్ గారికి మద్దతుగా మాట్లాడుతున్నట్టు కదండి. ఆయన తప్పు మాట్లాడాడు, అహంకారంగా మాట్లాడాడు, విశ్వాసఘాతకంగా వ్యవహరించాడు. కానీ సాధారణ సగటు పౌరుడికి అనే ఇబ్బంది కలిగించలేదండి. ఇది వాస్తవం, ఒప్పుకుని తీరాలి. ఇవాళ ఆయన మానసికంగా డెఫినెట్ గా చంద్రబాబు గారి పట్ల తెలుగుదేశం అభిమానులందరికీ కూడా బాధ వస్తుంది. ఆయన ఆ పార్టీని లేకుండా చేద్దాం అనుకున్నాడు. శరపకరా చేయడేమన్నాడు ఆయన పని. ఇవాళ ఆ పరిస్థితి వచ్చేసింది. ఈ వివేకము, విజ్ఞానం ఎందుకు లేదు ఈ తెలుగు నాయకులకి? ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఎందుకు? జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగను కలుపుకోకుండా పర్లేదు, కానీ చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్, బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్, టీడీపీ ఎందుకు కలిసి పనిచేయకూడదండి? 42 స్థానాలు ఉన్న ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు మనం బలహీన పడిపోలేదా? మనం బలహీనం అయిపోలేదా? ఆ పాములు చొచ్చుకొచ్చేయలేదా ఇక్కడికి? ఇవాళ ఏం మాట్లాడుతున్నారండి ఎవరు పడితే వాళ్ళు? ముక్కు మోకం తెలియని వాళ్ళు అందరూ లైన్లోకి వచ్చేసారు కదా. ఎక్కడో ఉండి నార్త్లో కూర్చుని చపాతి, పన్నీర్ బటర్ మసాలా, రోటీ, నాన్ తిని సీఓడు కూడా మనమే పెత్తనం చేస్తున్నాడు. వాళ్ళ నిర్ణయాలతో మన జీవితాలు ఉన్నాయి. ఇవాళ కవిత గారు బెయిలు లేకపోతే ఆవిడని విడిపించుకోవడానికి చచ్చినట్టు ఇళ్ళు లొంగాలి వాళ్ళకి. మన భావోద్వేగాలతోటి, మన అభిప్రాయాలతో ఆ సంబంధం లేదు. వాళ్ళ స్కిన్ కాపాడుకోవడానికి వాళ్ళు ఏమైనా చేసేస్తున్నారు. ఇది ఎలాగ దీని నుంచి మార్పు? ఇది ఎమర్జెన్సీ కాదా? దీన్ని వీళ్ళందరూ ఎమ్మెల్యేలు తీసుకుని వెళ్ళాడు ఆయన. డెఫినెట్ గా రావచ్చేమో అనుకుంటున్నాను నేను. ఆ డీల్ కుదిరిపోయి ఉంటుంది. స్వాగత సత్కారంతో తీసుకొస్తారు. వెళ్ళడం ఆడకూతురు బయటకు వచ్చేయాల. అసలు ఆ కేసు వాల్యూమ్ మీద 100-150 కోట్ల స్కీమ్ ఆడ మనీష్ సచివుడే కాదు బయటికి దిక్కుమా సూర్యుడిని ఉండవట్లేదండి. 4 గోళ్ల మధ్య బంధించేశారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వదిలేశారండి? ఈడీ చెప్పాలి సమాధానం, సిబిఐ చెప్పాలా. మనం పుండొక చోట రచ్చొక చోట వేస్తున్నాం. ఇలాంటి దొంగలను ఎందుకు వదిలేసి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాం? ఈ దేశంలో న్యాయం అందరికీ ఒకటి కాదా? వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలు, రాజకీయ బేరసారాలు దీనికి వాడతారా వ్యవస్థల్ని? ఈ దేశంలో నేను న్యాయ వ్యవస్థ మీద చాలా నమ్మకం పెట్టుకున్నానంటే, నాలాగే కోట్లాది మందికి న్యాయం. కానీ దోలు తీరిపోయిన వాళ్ళందరికీ వాళ్ళు కూడా పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే ఏ వ్యవస్థ సక్రమంగా లేదు. అమ్ముడు పోని వ్యక్తులు ఎవడలేడు ఈ దేశంలో. అది ధన రూపంలోనా, వస్తు రూపంలోనా, భూమి కాంట్రాక్టుల రూపంలోనా, రాజకీయ అవసరాలు, అవకాశాల రూపంలోనా అనేటువంటిది ఆ మార్గం అనేటువంటిది వివిధ రూపాల్లో ఉండొచ్చు. కానీ అమ్మకం మాత్రం నిజం, కొనుగోలు మాత్రం నిజం, బ్లాక్మెయిలింగ్ మాత్రం నిజం. దీని నుంచి బయటపడాలి. నేనైతే కవిత గారికి బెయిల్ రావాలని కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు సరెండర్ అయిపోతే మన దురదృష్టం అంతే అది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళతో కలిసిపోయాడు. ఎన్డీఏ కలిసిపోయి మోడీ చాలా మంచోడని చెప్తున్నాడు. నా నోటితో నేనే మన రాష్ట్రానికి, తెలుగు వాళ్ళకి చేసిన అన్యాయం గురించి అనేక సార్లు మాట్లాడాను. ఏం చెప్తాం? బలహీనులం అయిపోయాం. మన గొంతు, మన స్వరం కీలగా మారిపోతా ఉంది క్రమంగా. ఎందుకంటే ఇది మనం చేసుకున్న పాపం, ఇది తప్పు. మన నాయకులు ప్రజల మనోభావాలకు అనుగుణంగా లేరనేటువంటిది అర్థమవుతా ఉంది.
మీరు కాంగ్రెస్ పార్టీ పోనీ తెలుగు బీజేపీ కంటే కాంగ్రెస్ చాలా బాగుంది, ఆ కూటమి బాగుందంటే ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ మంచోడైతే మిగతా వాళ్ళందరూ తమ్ముడు నార్త్ వాళ్ళు. బీజేపీలో బీజేపీ అంత మంచిదంటే ఈ మోడీ అద్వానీ తోటి అమిత్ షా తోటి ప్రమాదం. అసలు ఇలా ఉంది పరిస్థితి. అందరూ మంచోళ్ళు కాదు, అందరూ చెడ్డోళ్ళు కాదు. అందులో ఎవరిని ఎంచుకోవాలో తెలియదు. సరే వీళ్ళు మంచోళ్ళు, కొంతమంది మంచోళ్ళు ఉన్నారు కదా అని వాళ్ళ వైపుకి వెళ్తే ఆ వికృత స్వభావం ఉన్న వాళ్ళని ముందు పెడుతున్నారు. వాళ్ళ చేష్టలతోటి మన మనోభావాలు దెబ్బతీసేస్తున్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాలు తొక్కుపడుతున్నారు. జీ హుజూర్ ఉన్నవాడికి జేబు పేరులోనే వరాలు కానీ జేబులో మొలమరాలు అన్నాడు. రోడ్డు మీద తిరిగితే ఎందుకు పనికిరాని వాళ్ళు అందరినీ వాళ్ళని నెత్తిమీద పెడుతున్నారు. ఇది ఎలాగా? స్వాతంత్ర్యం ఎందుకు వచ్చిందిరా? ఆ బ్రిటిషోడే అయ్యున్నా బాబు, మనకు పోరాడతా సరిపోదు, పోరాడితే పోయి చెప్పుకుంటా తృప్తి పడదు అని అంటుంది. ఒకటి మాత్రం నిజమండి, బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్ ఇంత దుర్మార్గం లేదు, ఇంత అరాచకం లేదు, ఇంత అవినీతి లేదు, ఇంత నిర్బంధం ఉంది, నిరంకోసం ఉంది. ఎవరో వాళ్ళు ఎదురు తిరిగిన వాళ్ళ మీద మాత్రమే. ఇక్కడ ఎదురు తిరగకపోయినా నిర్బంధం, నిరంకోసం వచ్చినా దారిపోయి వాడికి కేకేసి కొడుతున్నారు. అది వాళ్ళు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దారిపోయి వాడు ఎవరి పని చేసుకుని వాడి జోలికి రాలేదు. ఆ బ్రిటిష్ సింహాసనానికి, కిరీటానికి ఒబే చేయని వాళ్ళకి మాత్రమే వాళ్ళు వేధించారు. ఎవడ పని వాడు చేసుకుని, ఎవడ వ్యాపారం వాడు చేసుకున్న వాడిని చట్టసభల్లో కూడా ప్రాతినిధ్యం లభించింది అప్పుడు. లేకపోతే మన లాయర్లు ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, ఇలా అనేక మంది మన అడ్వకేట్లు, వకీళ్ళు బల్ల గుద్ది మాట్లాడి న్యాయం కోసం పోరాడేవారు. అప్పుడు జడ్జిలు బ్రిటిష్ వాళ్ళైనా మన వాళ్ళకి విలువ ఇచ్చేవారు. ఇది ఇప్పుడు ఉందండి. అలాగా ఒకే కేసు 2 రకాలుగా వస్తాయి వెర్డిక్ట్. మరి లాయర్ల ఆర్గ్యుమెంట్లో తేడా ఉందో ఏముందో మరి, అసలు అంత విచిత్రంగా ఉంది పరిస్థితి. మళ్ళీ దాని గురించి మాట్లాడకూడదు అంటారు. ఎందుకు మాట్లాడకూడదో తెలవదు. మరి బ్రిటిష్కి దీనికి తేడా ఉంది. బ్రిటిష్లో కూడా మాట్లాడకూడదు, ఇప్పుడు మాట్లాడకూడదు అంటే రెండు ఒకటే కదా. అప్పుడు తెల్లదొరల పాలన, ఇప్పుడు నల్లదొరల పాలన. కొంచెం మోడీ గారు వాళ్ళు తెల్లగా ఉంటారేమో అండి. మరి ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మీరు కవిత గారి గురించి అడిగారు, వీళ్ళందరూ గ్యాంగ్ అందరూ వెళ్తున్నారు అన్నారు. ఏం చేస్తారు పాపం వాళ్ళు? ఇక్కడ ఎలా పరిపాలన చేసినా మన తెలుగుడండి ఆ భావన లేకుండా పోయింది అందరికండి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నవాళ్ళు తెలుగు వాళ్ళు కాదంటే ఆ పెత్తనం ఢిల్లీలో ఉంది. టీఆర్ఎస్ దైనా టీడీపీది అయినా ఇక్కడే ఉంది పెత్తనం, మన తెలుగు వాళ్ళ చేతిలోనే ఉంది పెత్తనం. ఆ పెత్తనాన్ని వీళ్ళు తాగడెట్టేశారు. అది నా బాధ. ఇప్పుడు ఈ పెత్తనం వీళ్ళ చేతిలో మన పెత్తనం ఉందనుకున్నాం, అది కూడా తాగడెట్టేశారు. ఆ తాకట్టు పెట్టేయడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి లాంటి పెట్టిన అగ్గి. మీరు చూడండి 84లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. దేశమంతా ఇందిరాగాంధీ సానుభూతి పవనాల్లో ఆ వరదలో కొట్టుకుపోతే మనం మాత్రం టీడీపీని గెలిపించుకున్నాం, అక్కడ ఆ కూటమిని గెలిపించుకున్నాం. అలాంటి ఇది ఇప్పుడు లేదు. ఎవడ దారాడి, ఎవడ కులం ఎడదీసేశారు. కులాల కింద, మతాల కింద, ప్రాంతాల కింద. ఇక్కడ తెలంగాణలో ప్రాంతీయ పార్టీ ఉనికి లేకుండా చేయకూడదు, ఉండాలి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఉండాలి, బీఆర్ఎస్ పార్టీ ఉండాలి. లేకపోతే వాళ్ళ ఆటలు ఆడింది ఆట, పాడింది పాట కింద చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇది అందరూ గుర్తించాలి. అసలు బీఆర్ఎస్ టీడీపీ కలిసి వాళ్ళు మాట్లాడిన మాటలకి వీళ్ళ మనోభావాలు దెబ్బతింపుని కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ అంత అహంకారం ఎందుకు తగ్గించుకోవాలా? వీళ్ళు కలిసి ఉంటే వాళ్ళ తరమండి ఎవడన్నా బయట రావడానికి ఇక్కడికి అడుగు పెట్టగలరా? జాతీయ పార్టీలు ఇక్కడ ఉండగలవా, మనగలవా? వీళ్ళే తలుపులు బార్లా తీసుకు ఆహ్వానించారు. ఇప్పుడు కూకుని ఏడవాలంతే. చంద్రబాబు గారు అరెస్ట్ అయితే నవ్వు వచ్చేస్తుంది అన్నాడు. ఎందుకు రావాలి నవ్వు? ఓ పక్కన మీరు చేసిన ఇప్పుడు ఒకటి రేవంత్ రెడ్డి గారు తవ్వి అతను వాడుతున్నాడు. అన్ని తప్పులకి ఎంత పట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయకుండా విరవీగితే ఇలాంటి ఫలితాలు ఎదురవుతాయి. అవమానం కదండి ఇది. వాళ్ళు వేధిస్తున్నారు, వాళ్ళు అరెస్ట్ అయ్యారు, చేసిన పాపం పండింది అనేటువంటిది ఒక రకమైతే అయ్యో బాధ అవుతుంది. ఇంతకి ఇలా మాట పడుతున్నారు వీళ్ళు. మనాళ్ళు కదా, తెలుగాళ్ళు కదా, ఢిల్లీలో మన పరువు పోతుంది కదా.
జగన్మోహన్ రెడ్డి వ్యవహారం, ఆ వికృత శాస్త్రంలో వాళ్ళ పార్టీ వాళ్ళు మన పరువు గంగలో కలిసిపోయిందండి. ఒకనొకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంత గొప్పగా చెప్పుకున్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. తెలంగాణ రాష్ట్రం కూడా విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఆ ధనిక రాష్ట్రం అని చెప్పుకునేవాళ్ళు. అంతా మటాష్ అయిపోయింది. ఏమైనా కవిత గారికి బెయిల్ రావాలి. వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయి బెయిల్ వచ్చిందంటే ఆ మచ్చ పడిపోతుంది. ఆ మచ్చ నుంచి వాళ్ళు సచ్చినా కానీ ఆ మచ్చ తొలగించుకోలేరు. ఇది పరిస్థితి. రైట్. చూద్దాం సార్, మరి అటు ఇటుగా జగన్మోహన్ రెడ్డి గారితో మిత్రత్వం వచ్చినప్పటి నుంచి పెడదారి పట్టినట్టుగా అనిపిస్తోంది. మరి చూద్దాం మరి ఎంతవరకు దారి తీస్తుంది.